నమస్తే అండి. ఈ వైసీపీ నాయకులు అధికారంలో లేకపోయినా ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతా ఉన్నట్టున్నారు. మనందరికి కూడా తెలిసిందే అంబటి రాంబాబు గారు ఎలాంటి భాష ఉపయోగించారు. ఒకప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఉపయోగించిన భాషని ఇంచుమించు అదే స్థాయిలో అంబటి రాంబాబు గారు ఉపయోగించినారు. దాంతో కార్లు, ఇళ్ళు, ఒళ్ళు అన్నీ కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి. ఆయనే చెప్పాడు ఒళ్ళు ఎలా పగలగొట్టారనేది, పంగెట్ట చీల్చారని. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదే అంబటి రాంబాబు గారు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. అంబటి రాంబాబు గారు ఇదే కేసు మీద పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళినారు, పోలీసులు పిలిచినారు. ఈయన్ని వెళ్తే అక్కడ ఈయన చెప్పినటువంటి అంటే జనవరి 31వ తారీఖున వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సంఘటనకి సంబంధించి మాట్లాడిన నేపథ్యంలో కడప జిల్లాలో ఈ కేసు అయితే నమోదైందనమాట. విచారణకు రాగా ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐ సమక్షంలో 27 ప్రశ్నలు అడిగారట. సో ఈ ప్రశ్నలు అడిగితే ఆయనకి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, తల్లి గారిని బూతులు తిట్టాడు కదా, లామ్ కొడక ఇలాంటివి, ఈ పదాల గురించి ఆయన చెప్తే ఇది నేను మాట్లాడలేదని చెప్పేసి అన్నాడంట. ఇది తన వీడియో కాదని, తన వాయిస్ కాదని అంబటి రాంబాబు బొకాయించాడట. అది అవాస్తవం అని చెప్పేసి కొట్టి పారేశారు. ఎంత వింత! బ్రాడ్ డే లైట్, సూర్యుడు అలా 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 తన కిరణాలని పంపిస్తూ ఉన్నాడు. ఎండ కొడతా ఉంటే అందరూ మైకులు పెట్టుకుని వస్తూ ఉంటే, మీడియా ముందు మొత్తం కూడా అడుగు నుంచొని చూస్తూ ఉంటే, కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటే అన్ని మాటలు అనేసి ఈ రోజున బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, అంటే పోలీసులు పిలిస్తే వెళ్ళి, అది నేను అనలేదు, అది నాకు సంబంధించిన వీడియో కాదు, మీరు చూపించినా సరే అది నాకు తెలియదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇప్పటికే ఇలాంటి దాదాపు ఈయన మీద 30కి పైగా కేసులు వేశారట. 30కి పైగా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన మీద వేశారు. దాదాపు ఒక 2-3 వారాలు ఆయన జైల్లో పెట్టారు. అయినా కానీ ఆయనలో ఎక్కడ కూడా మార్పు కనిపించట్లేదు. తనగా అసలు నేను చంద్రబాబు నాయుడు తిట్టలేదు అంటున్నాడంట ఆయన పోలీసుల దగ్గర. అది వింత.